వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేసి దోశల్లాగా ఈవినింగ్ స్నాక్స్కి అయితే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే వేసిస్తూ ఉంటాను. ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కాబట్టి ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఇలాగే చెరొక దోశ అయితే వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ చేసి జొన్నలతో అయితే దోశ చేస్తూ ఉంటాను అనమాట. వీలైనంత వరకు స్నాక్స్ కూడా హెల్తీగా ఉండేటట్టే ప్రిపేర్ చేయడానికి చూస్తాను. కొన్నిసార్లు ఎప్పుడో వీక్లీ వన్స్ ఆర్ 2 వీక్స్కి 1 టైం మాత్రమే ఏదైనా జంక్ తింటారనమాట. మ్యాక్సిమం అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. ఈ జొన్నలు నానబెట్టేసుకొని నెక్స్ట్ ఏంటి అని అంటే కొద్దిగా కాఫీ అంటే టీ పెట్టుకొని తాగేసాను. నెక్స్ట్ ఏంటంటే ఆకుకూర పప్పు చేయడానికైతే మొత్తం సిద్ధం చేస్తూ ఉన్నాను. ఆకుకూర పప్పు చేయడానికైతే మొత్తం సిద్ధం చేస్తూ ఉన్నాను. జస్ట్ ఇక్కడ ఏంటంటే ఒక 2 కట్టలు ఆకు తీసుకున్నాను, 2 కట్టలు చిర్రాకు తీసుకున్నానండి. అండ్ చింతపండు అండ్ నార్మల్ ప్రాసెస్లోనే పెసరపప్పు వేసి అయితే ఆకుకూర పప్పు రెడీ చేసేసి నెక్స్ట్ టుమారో ఇడ్లీకి వేస్తున్నాను. ఆ ఇడ్లీలోకి పప్పుల పొడి అయితే చేసి పెడుతున్నానండి. ఇవేంటనంటే తినేశనగపప్పు అండ్ మినప్పప్పు, పచ్చిశనగపప్పు, తెల్లగడ్డ, జీలకర్ర, ఎండుమిర్చి అన్నీ వేసి అయితే ఇలా పొడి చేసేసుకొని స్టోర్ చేసినప్పుడల్లా ఇలా చేసి నాకు ఇలా టైం దొరికినప్పుడల్లా